తెలుగువారి మనస్సాక్షి, సాక్షి ఎన్ఆర్ఐ టాక్ షో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట నినాదంతో తెలంగాణ సంస్కృతిని పదిలపరిచేందుకు ఉత్తర అమెరికాలోనే తొలి తెలంగాణ అసోసియేషన్‌గా డాక్టర్ పైలమల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో పురుడు పోసుకున్నటువంటి సంస్థ టీటీఏ. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి టీటీఏ ఈ సంవత్సరం మెగా కన్వెన్షన్‌కు రంగం సిద్ధం చేసుకుంది. సియాటిల్ కన్వెన్షన్ సెంటర్‌లో మే 24 నుంచి 26వ తేదీలలో అంగరంగ వైభవంగా వేడుకలు జరగనున్నాయి. టీటీఏ అధ్యక్షులు వంశిరెడ్డి కంచరకుంట్ల గారి ఆధ్వర్యంలో పలు కమిటీలు కన్వెన్షన్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయండి. అయితే ఈ అన్ని కమిటీలతో అనుసంధానమై సమన్వయం చేసుకుంటూ అలాగే కన్వెన్షన్‌కి విచ్చేసిన అతిథులకు వెరీ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా వ్యవహరిస్తూ సింపుల్ నేమ్ ఉన్నప్పటికీ అత్యంత క్లిష్టమైన కమిటీ రిజిస్ట్రేషన్ కమిటీ. కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న ఈ మెగా కన్వెన్షన్ గురించి మరిన్ని వివరాలు మనకి తెలియజేయడానికి మనతో ఉన్నారు. టీటీఏ కమిటీ రిజిస్ట్రేషన్ కమిటీ చైర్పర్సన్ శివ వెదురుపర్తి గారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శివ గారు. నమస్కారం ప్రశాంత గారు. అలాగే ఎన్ఆర్ఐ సాక్షి ప్రేక్షకులందరికీ టీటీఏ తరపున నమస్సుమాంజలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బిజీ స్కెడ్యూల్‌లో మీరు టైం తీసుకొని మా షోకొచ్చారు. థాంక్స్ అగైన్. బిజీగా ఉండింటారు. ఎందుకంటే ఇంకా 2 డేస్‌లోనే కన్వెన్షన్ స్టార్ట్ అవుతోంది. అయితే రిజిస్ట్రేషన్ కమిటీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు అసలు ఒకసారి మాకు టీటీఏ మెగా కన్వెన్షన్ గురించి, అలాగే మీ గురించి, మీ అనుబంధం గురించి మాకు తెలియజేయగలరా? షూర్, తప్పకుండా అండి. సో మీరు చాలా బాగా చెప్పారు. టీటీఏ ఒక సింపుల్ గా చెప్పారు మీరు. ఈ తెలంగాణ తెలుగు అమెరికన్ అసోసియేషన్ ఫస్ట్ టైం వెస్ట్ కోస్ట్ లో తెలుగు వారికి సంబంధించిన కన్వెన్షన్ ఇప్పటికొచ్చి ఎప్పుడు జరగలేదు వెస్ట్ కోస్ట్ లో. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ద టీటీఏ ఇస్ డూయింగ్. వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. అంటే ఈ కన్వెన్షన్ ఉద్దేశం ఏంటంటే అండి, సియాటిల్ అనేది ఒక కార్నర్ ప్లేస్ లో ఉంది. మీరు చూస్తే జియోగ్రఫికల్ గా. కానీ ఇది టెక్ హబ్. ఇక్కడ ఉన్న కమ్యూనిటీస్ యుఎస్లో ఏ స్టేట్ లో అక్రాస్ ఫ్రమ్ ఇండియాలో, మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి అంతమంది కూడా ఇక్కడ మనకి కమ్యూనిటీ ఉంది. కాకపోతే ఈ కార్నర్ లో ఉండడం వల్ల మోర్ యాక్షన్ లేదు ఇక్కడ. సో అందువల్ల టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు ఈసారి ఎట్లాగన్నా సరే ఆయన అధ్యక్షతగా ఉన్న ఈ టైంలో కన్వెన్షన్ తీసుకొచ్చి మన కమ్యూనిటీకి పరిచయం చేయాలన్న చాలా కోరికతో తీసుకొచ్చారు. అందువలన మీరు చెప్పిన విధంగా 40 కమిటీలు, వివిధ కమిటీలు వివిధ టాస్క్స్ తో లాస్ట్ 4 to 5 months నిద్రాహారాలు లేకుండా ఈ కన్వెన్షన్ గురించి పాటుపడుతున్నామండి. సో వీఆర్ ఆల్ హోపింగ్ దాట్ ఈ 3 రోజులు అంగరంగ వైభవంగా తెలుగు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం క్రియేట్ చేసి కమ్యూనిటీని అందరినీ ఒక్కదానికి తాటి మీద తీసుకురావాలని మా కృషి అండి. ఆ విధంగా మేము మా ప్రయత్నాలు చేస్తున్నాం ఈ కన్వెన్షన్ కి సంబంధించి. సూపర్బ్ అండి. మొత్తం ఈస్ట్ కోస్ట్ వైపున్న తెలుగు కమ్యూనిటీ అంతా ఎదురు చూస్తుంది. ఎప్పుడెప్పుడు వెస్ట్ కోస్ట్ వైపు వెళ్దామా అనేసి. సో, ఇది ఒక చక్కటి అవకాశం మా అందరికీ. అయితే రిజిస్ట్రేషన్ కమిటీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ జనరల్‌గా చూసుకుంటే మాకు ఎలాగనిపిస్తుంది, ఒక ఫార్మ్ ఫిల్ చేసామా, మనీ పే చేసామా, రిజిస్టర్ చేసుకున్నామా అన్నట్లుంటుంది. కాకపోతే మీరు ఒక చైర్‌పర్సన్‌గా ఆ ప్రాసెస్ లోతుపాట్లన్నీ మీకు బాగా తెలిసుంటాయి. అసలు మీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? సో ముందుగా అండి, దానికన్నా ముందుగా రిజిస్ట్రేషన్ కమిటీ చాలా కీలకమైన కమిటీ. ఎందుకో నేను చెప్తాను. దానికన్నా ముందు ఈ బాధ్యతను నాకు అప్పచెప్పిన మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారికి, విజయపాలన్న గారికి, మోహన్ పటోలా గారికి, భరత్ రెడ్డి గారికి, అలాగే మా ప్రియతమ నాయకుడు మా ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారికి, కన్వీనర్ చంద్రసేన గారికి, కోఆర్డినేటర్ మాణిక్యం గారికి మరియు బోర్డు మెంబర్స్ అందరికీ మా మీద ట్రస్ట్ పెట్టి మాకు ఇంత గురుతరమైన బాధ్యత అప్పగించినందుకు మా టీం తరపున నేను ధన్యవాదాలు జరుపుకుంటాను వాళ్ళకి. సో మీరు అడిగినట్టు సో రిజిస్ట్రేషన్ అనేది ఒక పెద్ద తరహా, ఒక ఇంట్లో పెళ్లి జరిగితే ఒక పెళ్లి పెద్ద ఎట్లా ఉంటాడో అట్లాంటి బాధ్యత రిజిస్ట్రేషన్ అండి. ఎందుకంటే మీరు చెప్పిన విధంగా ప్రతి వ్యక్తి రిజిస్ట్రేషన్ కమిటీ దాటుకొనే కన్వెన్షన్ కి వెళ్ళాలి. సో రిజిస్ట్రేషన్ ఎంత సీమ్లెస్ గా ఉంటే వాళ్ళ ఎంట్రీ ఎగ్జిట్ అంత సీమ్లెస్ గా ఉంటది. సో దీని గురించి మేము అహోరాత్రులు కష్టపడ్డాము. మీకు తెలిసిన కన్వెన్షన్ అంటే పెద్ద ఎత్తున అతిథులు, లోకల్ అఫీషియల్స్ లైక్ మేయర్స్, గవర్నర్స్, అట్లా కాకుండా చాలా ఫైనాన్షియల్ మజిల్ పెట్టిన డోనర్స్, సో విజిటర్స్ అక్రాస్ స్టేట్స్ నుంచి వస్తారు. అట్లాగే ఇండియా నుంచి సెలబ్రిటీస్ వస్తున్నారు, చీఫ్ గెస్ట్ వస్తున్నారు, పొలిటీషియన్స్ వస్తున్నారు, ఇంకా వివిధ రంగాల్లో నిష్ణాతులను చాలా మందిని మేము ఇన్వైట్ చేసాం. అందరూ వస్తున్నారు మా అదృష్టం కొద్ది. సో వీళ్ళందరినీ జాగ్రత్తగా ఎవ్రీ ఎంట్రీ వీ నీడ్ టు మేక్ ఎస్ ఎ గేట్ వే ఫర్ దెమ్.
వాళ్ళు వచ్చినప్పటి నుంచి సియాటల్లో దిగినప్పటి నుంచి బ్యాక్ వెళ్ళేంత వరకు ఆద్యంతం మేము వాళ్ళతో టచ్ లో ఉండి వాళ్ళ సీటింగ్ దగ్గర నుంచి వాళ్ళ టికెట్ ఎలొకేషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ రిజిస్ట్రేషన్ మీద బాధ్యత ఉందండి. సో దీంట్లో భాగంగా మేము చేయాల్సింది ఏంటంటే మేము ఆల్రెడీ ఆన్లైన్ లో టికెట్స్ ఓపెన్ చేసామండి. సో నాన్ డోనర్స్ కి దేర్ ఆర్ 2 కేటగిరీస్ ఆఫ్ ప్రేక్షకులు వస్తారండి, డోనర్స్ అండ్ నాన్ డోనర్స్. మాది మీకు తెలిసిందిగా టీటీఏ ఇస్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో డోనర్స్ బేస్ చేసుకొని కమ్యూనిటీ సర్వీస్ చేసే ఆర్గనైజేషన్ అండి. సో డోనర్స్ అనేది ఫైనాన్షియల్ మెజర్ ఉంటుంది, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అలాగే మాకు కూడా. సో వాళ్ళకి సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంది. అట్లానే కన్వెన్షన్ కి విచ్చేయాలనుకునే ప్రేక్షకుల కోసం, వచ్చి ఆహ్లాదంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకున్న కోసం నాన్ డోనర్ కేటగిరీలో మేము సపరేట్ రిజిస్ట్రేషన్ పెట్టాము. అదంతా ఆన్లైన్ లో పెట్టాము. ఈసారి డిజిటలైజ్ చేసాం మొత్తం అంతా కూడా. ఆ ప్రక్రియ అంతా లాస్ట్ 3 months నుంచి ఏం రిజిస్టర్ ఎట్లా పెట్టాలి, రేట్ ఎంత పెట్టాలి అంతా పెట్టి ఒక ఫామ్ లో తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ ఆన్లైన్ చూసుకోవాలండి. అట్లానే కొంతమంది ఆన్లైన్ లో చేయని వాళ్ళు కన్వెన్షన్ దగ్గరకు వచ్చి దే వాంటెడ్ టు బై టికెట్ దేర్. సో వాళ్ళకి ఆఫ్లైన్ లో ఎట్ ద కన్వెన్షన్ వీ నీడ్ టు ఎనేబుల్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అది కూడా మేము టేక్ కేర్ చేసామండి. సో ఈ విధంగా అటు ఆన్లైన్ లో చేసుకొని ముందుగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి, లేని వాళ్ళకి రిజిస్ట్రేషన్ వెన్యూ దగ్గర ఇవి చేయడానికి మొత్తం మేమందరూ టెక్కీ కాబట్టి వీ హావ్ డిజిటలైజ్ ఎవ్రీథింగ్ టు మేక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వెరీ సింపుల్ విత్ ఫ్యూ స్టెప్స్. అట్లా మేము ఇది మెయిన్ మాకు బాధ్యత అనమాట అండి. అంటే వచ్చిన ప్రతి అతిథికి వాళ్ళు ఎటువంటి హ్యాజల్ ఫీల్ అవ్వకుండా వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళ టికెట్ వాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళ రైట్ సీట్ లో వాళ్ళు కూర్చొని వెళ్లే వరకు బాధ్యత మాది. ఆ బాధ్యత మేము తీసుకున్నాము. దానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆసమ్ శివ గారు, మాకున్న చాలా చాలా క్వెషన్స్ కి చక్కటి ఆన్సర్ ఇచ్చారు. చాలా క్వెషన్స్ నివృత్తి చేశారు. అయితే శివ గారు, మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటే మీరన్నట్లు గేట్‌వే వెరీ ఫస్ట్ పాయింట్ ఆఫ్ ద కాంటాక్ట్. కన్వెన్షన్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటుంటుంది. అలాగే చాలా ఎన్నో ఈవెంట్స్ అలాగా అన్నీ జరుగుతున్నాయి గదా! ఈ ఒక్క రిజిస్ట్రేషన్ సరిపోతుందా వాటికి? లేకపోతే వాటికి వేరు వేరు రిజిస్ట్రేషన్స్ అన్నీ ఉన్నాయా? అవి గూడా మీ పరిధిలోకే వస్తాయా? చాలా మంచి క్వెషన్ వేశారండి. సో ఇది కన్వెన్షన్ రిజిస్ట్రేషన్ అనేది మనిషి వచ్చి ఈవెంట్స్ అన్ని ఎంజాయ్ చేయడానికి మేము ఇచ్చే గేట్‌వే అండి. ఓకే. ఇది పర్చేస్ చేసుకొని వస్తారు. అట్లా కాకుండా కన్వెన్షన్ లో మనకి కల్చర్ ప్రోగ్రామ్ ఉంటది. మీకు అది చెప్పాలంటే మేము చేసే కార్యక్రమాల గురించి మీకు తెలియాలి. కన్వెన్షన్ లో వీఆర్ కండక్టింగ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఈవెంట్స్ కన్సర్నింగ్ ఆల్ కమ్యూనిటీ పీపుల్, ఇంక్లూడింగ్ ద ఏజ్ గ్రూప్స్ కూడా. అంటే ఇప్పుడు మేము కన్వెన్షన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో కల్చరల్ ఈవెంట్స్ 24, 25, 26 2 days మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 10 వరకు 12 వరకు జరుగుతుంటాయి అన్నమాట. 2 days కంటిన్యూగా. సో దానికి కల్చరల్ టీమ్ ఉంటుంది. దానికి కల్చరల్ రిజిస్ట్రేషన్ సపరేట్ గా, అంటే పార్టిసిపెంట్స్ హూ వాంట్స్ టు పెర్ఫార్మ్ డాన్స్, సింగింగ్, వాటెవర్. సో అట్లాగే బిజినెస్ సెమినార్స్ ఉన్నాయండి. హూఎవర్ ఇస్ అ బిజినెస్ టైకూన్ హూ వాంట్ టు ప్రమోట్ దేర్ బిజినెస్, ద బిజినెస్ రిజిస్ట్రేషన్ ఇస్ సపరేట్. సో అట్లాగే లిటరరీగా ఉందండి, మ్యాట్రిమోనీ. సో వీఆర్ ప్రొవైడింగ్ ఏ ఆపర్చునిటీ ఫర్ హూ ఆర్ ఆస్పిరెంట్ టు గెట్ మ్యారీడ్. వాళ్ళ కోసం టీటీఏలో మేము ఈసారి మ్యాట్రిమోనీ కూడా ఇంట్రొడ్యూస్ చేసాం. వాళ్ళకి సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంది. అట్లానే స్పిరిచువల్ ఉన్న వాళ్ళకి భద్రాచల రామయ్యని వేద పండితులతో సహా భద్రాచలం నుంచి తీసుకొచ్చి సియాటల్ కి, ఇక్కడ మేము ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా భద్రాద్రి శ్రీరామ కళ్యాణం చేస్తున్నామండి. సో కళ్యాణానికి సంబంధించిన వాళ్ళందరూ కళ్యాణ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది ఫ్రీ ఎంట్రీ కింద పెట్టాము మేము. సో అట్లాగే యూత్ ఫోరము, అట్లానే మిగతా అంటే ఇప్పుడు ఫ్రీ బ్యాండ్ ఉందనుకోండి, దానికి చేసుకోవచ్చు. అట్లాగే నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్, అంటే నేను అన్ని కార్యక్రమాలకి రాను, ఐ జస్ట్ వాంట్ టు షో ఓన్లీ షాపింగ్. సో దానికి వెండర్ బూత్ అరేంజ్ చేసాము. దే కెన్ కమ్ అండ్ ఎంజాయ్ ద వెండర్ బూత్. సో అట్లా దానికి మేము పకడ్బందీగా, ఎందుకంటే అండి వచ్చిన అతిథులందరికీ మేము లాజిస్టిక్స్ చూడాలి. సో అందరు ఎంతమంది వస్తున్నారు అనేది మాకు ఒక పైలప్ వస్తేనే వీ కెన్ ప్లాన్ ఫుడ్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, సేఫ్టీ సెక్యూరిటీ కానీ, ఇవన్నీ మెజర్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఇస్ కీ అండి. సో దాని గురించి ప్రతి ఈవెంట్ కి మేము సపరేట్ గా రిజిస్ట్రేషన్ ట్రాక్ చేసాము. అట్లానే వచ్చి మేము దేంట్లో పార్టిసిపేట్ చేయము, ఓన్లీ వచ్చి ఆహ్లాదంగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం, సపరేట్ రిజిస్ట్రేషన్. సూపర్ శివ గారు. ఎంతమందిని ఎక్స్‌పెక్ట్ యాహ్! డెఫినిట్‌గా నా క్వెషన్‌ని బాగా క్లియర్ చేశారు మీరు. అయితే ఎంతమందిని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఒకవేళ ఆహ్, ఆ రోజున ఎవరన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటే వారందరిని అకామిడేట్ చేసే బ్యాకప్ ప్లాన్స్ అన్నీ ఉన్నాయా మీ దగ్గర?
యా. సో మా కన్వెన్షన్ హాల్ కెపాసిటీ బట్టి పర్ డే మేము 8,000 పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంతకు మించి మేము అకామిడేట్ చేయలేము ఆ లిమిటేషన్ ప్రకారం. సో 2 days కి 16,000 పీపుల్. సో 8,000 లో ఆల్మోస్ట్ వి హావ్ ఫిల్డ్ అండి టికెట్స్. సో ఎవరన్నా ఇప్పుడు దాకా కొనుక్కోకుండా వస్తే కనుక డెఫినెట్లీ వి విల్ అకామిడేట్ దెమ్ బేస్డ్ ఆన్ ఇప్పుడు ఎన్ని క్యాన్సిలేషన్స్ ఏమైనా రావచ్చు, కొంతమంది ఆగిపోవచ్చు. ఆ డేటా మాకు 1 day ముందు మాకు వి విల్ ఫిల్టర్ దట్ అవుట్ అండ్ వి విల్ సీ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ గ్యాప్స్. వి విల్ డెఫినెట్లీ try to accommodate all the community members who are interested to come and register at the venue also. సూపర్. మా ప్రైమరీ గోల్ అదేనండి. We don't want to leave any community member in Seattle, especially in this event. We want to touch everyone heart and steal them. టీటీఏ వాళ్ళు ఇంత ఘనంగా చేశారు అని వాళ్ళకి నెక్స్ట్ తరాలు కూడా చెప్పుకోవాలన్నట్టు. ఇది ఫస్ట్ కన్వెన్షన్ కదండి. We took it as a very 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 seriously on this and we want to touch each and every Indian community in and around Seattle. ఆసమ్. అయితే టికెట్స్ పర్చేస్ చేసుకోవాలంటే ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా? లైక్ 16, 17 ఇయర్స్ వాళ్ళు కంపల్సరీగా పేరెంట్స్ ఉండాలా? ఎలా ఉంటుందండి? గుడ్ క్వశ్చన్ అండి. సో మేము 5 years బిలో ఫ్రీ ఎంట్రీ అండి. సో 5 to 16 we kept them as a kids category, which is $25, and 16 above is adult, which is $50. This $25 and $50 for 2 days. ఓకే. సో వెరీ చీప్. ఎందుకంటే సియాటిల్ అనేది Tier 1 సిటీ. లివింగ్ కాస్ట్ ఇస్ వెరీ హై హియర్. ఎవ్రీథింగ్ ఇస్ కాస్ట్ హియర్, బట్ స్టిల్ we made it very amicable. $50, 2 days, jam-packed events. We are giving for $50, meaning that our intention is to get every people involved in it. First, that is the motto అన్నమాట. ఫస్ట్ టైం జరుగుతుంది సియాటిల్ లో, మనం చేయగలము, మనకి ఆ కెపాసిటీ ఉందని చెప్పడానికి మిగతా ఆర్గనైజేషన్ కూడా చేస్తే మన కమ్యూనిటీ ఇక్కడ వాల్యూ పెరుగుతుంది అనే ఉద్దేశం అనమాట. ఈ రోజు మనం చేస్తే రేపు ఇంకొకరు చేస్తారు. సో ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ కాబట్టి వి వాంట్ టు స్టీల్ ఎవ్రీవన్ హార్ట్. అందువలన ఈ కేటగిరీ చిల్డ్రన్స్ కి మినిమల్ $25 2 days ఎంట్రీ, పెద్దవాళ్ళకి $50 2 days ఎంట్రీ కింద పెట్టామండి. రిజిస్ట్రేషన్ అంటే 5 to 16 ఇస్ కిడ్స్, 16 above అడల్ట్స్. అసలు ప్రైస్ చూస్తుంటే అసలు నమ్మశక్యంగా లేదు. నిజంగా మీరు అన్నట్లు ఆఫ్ లివింగ్. అందులో మీరు సీతారాముల కళ్యాణం కూడా ఫ్రీ ఎంట్రీ అంటున్నారు. ఇంక ఇంతకంటే భాగ్యం ఏముంటుంది చెప్పండి. వెరీ నైస్. అక్కడ అయోధ్యలో శ్రీరామచంద్రుడు కొలువయ్యారు. అదే టైంలో ఇక్కడ మనం కళ్యాణం చేస్తున్నాం. చాలా మంది అయోధ్య లేదని ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ ఫీలింగ్ పోగొట్టాలని మా ఉద్దేశం. చాలా చక్కటి ఇనిషియేటివ్ అండి. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా డోనర్స్ అండ్ నాన్ డోనర్స్ వాళ్ళకి సెపరేట్ టికెటింగ్ ఉంటుందనేసి. మరి వాళ్ళు వెన్యూకి వచ్చాక వాళ్ళ టికెట్స్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి? ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? లేకపోతే మీరు ఆన్లైన్ లోనే వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేసేస్తారా? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది ఇన్ఫర్మేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డోనర్స్ అనే వాళ్ళు మాకు ఫైనాన్షియల్ మజిల్ అండి. సో అంటే యాజ్ బీయింగ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఎనీథింగ్ వీ వాంట్ టు డూ, వీ హావ్ టు పుట్ సమ్ డాలర్స్. సో ద డాలర్స్ విల్ గివ్ బై ద డోనర్స్. సో డోనర్స్ ని వీ హావ్ టేకెన్ కేర్, అట్మోస్ట్ కేర్ బై మ్యాపింగ్ 1-on-1. ప్రతి డోనర్ కి మాకు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఒక వాలంటీర్ ని ప్రత్యేకంగా అలొకేట్ చేసి ఫ్లైట్ దిగినప్పటి నుంచి హోటల్ తీసుకెళ్ళడం దగ్గర నుంచి వాళ్ళు చెక్ ఇన్ చేయడం దగ్గర నుంచి ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయని మీకు మొదట చెప్పినట్టు వాళ్ళ మొబైల్లోకి ఆటోమేటెడ్ సో టైం సో ఈవెంట్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ కమ్, ఈ హాల్లో ఇది జరుగుతుంది. ఆ ఫెసిలిటీ అంతా 1-on-1 కేరింగ్ తీసుకున్నాం డోనర్స్ కి. వాళ్ళకి నేను చెప్పిన విధంగా మా రిజిస్ట్రేషన్ టీమ్ ట్రాన్స్పోర్టేషన్ టీమ్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ ట్రాన్స్పోర్టేషన్ హాస్పిటాలిటీతో ఎవరైతే డోనర్ వస్తున్నారో వాళ్ళ ఫ్లైట్ డీటెయిల్స్ తీసుకొని ముందుగానే మేము క్యాప్చర్ చేసాం. అందరు డోనర్స్ ఫ్లైట్ డీటెయిల్స్ తీసుకొని ఆ టైంకి మా రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ట్రాన్స్పోర్ట్ టీమ్ వెళ్ళి వాళ్ళని బొకే ఇచ్చి సాధారణంగా ఆహ్వానించి హోటల్ తీసుకొస్తారు. హోటల్లో రిజిస్ట్రేషన్ డెస్క్ ఉంటుంది అలాంగ్ విత్ హాస్పిటాలిటీ టీమ్. వాళ్ళని హోటల్లో చెక్-ఇన్ చేయడానికి, వాళ్ళకి గుడీస్ ఇవ్వడానికి, రావడానికి, రిఫ్రెష్ అవ్వడానికి హాస్పిటాలిటీ చూసుకుంటుంది. మేము రిజిస్ట్రేషన్ తరపు నుంచి టికెట్స్ వాళ్ళకి ఒక సావనీర్ బుక్ ఇస్తాము. ఒక ప్రోగ్రామ్ ఈవెంట్ షీట్ మొత్తం అంతా కిట్ కింద తయారు చేసి ఆ కిట్ వాళ్ళకి అందజేస్తాం అనమాట. సో దే నో నీడ్ టు రన్ ఎనీవేర్ డోనర్స్, వీ విల్ టేక్ కేర్ దెమ్ ఎండ్ టు ఎండ్. నాన్ డోనర్స్ కి వచ్చేసరికి బికాస్ దే బాట్ ద టికెట్స్ ఆన్లైన్, దే హ్యావ్ టు కమ్ అండ్ కలెక్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 8 AM on Friday at కన్వెన్షన్ దగ్గరికి 8 నుంచి మేము రిజిస్ట్రేషన్ కౌంటర్ ఓపెన్ చేస్తాము. ఎవరెవరైతే ఆన్లైన్ లో కొనుక్కున్నారో ఈ $25 $50 టికెట్స్ వాళ్ళ టైంని బట్టి మార్నింగ్ 8 o'clock వస్తే మా రిజిస్ట్రేషన్ కమిటీ అవైలబుల్ గా ఉంటుంది. వాళ్ళ ఐడెంటిటీ వెరిఫై చేసి, వాళ్ళ టికెట్ వెరిఫై చేసి వాళ్ళకి టికెట్లు అందజేయడం జరుగుతుందండి. ఆ 2 రోజులు ఎప్పుడన్నా వచ్చి వాళ్ళు అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. సూపర్ శివ గారు, మరి మీరు ఐడెంటిఫికేషన్ చూస్తామంటున్నారు కదా, ఇన్ కేస్
కొన్నిసార్లు మనకి డ్రైవర్స్ లైసెన్స్ పిల్లల్నేసుకొని వచ్చే క్రమంలో కొన్నిసార్లు పోగొట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా వచ్చినప్పుడు ఏంటి మీ బ్యాకప్ ప్లాన్స్? యాహ్! సో, అవునండి. కొన్ని క్వెషన్స్ మేము ఔట్ ఆఫ్ బాక్స్ కూడా థింక్ చేసామండి. కొన్ని కార్నర్ సినారియోస్ జరగొచ్చు. లేదా టికెట్ పడిపోవచ్చు. ఎక్కడ మిస్‌ప్లేస్ అవ్వచ్చు. మేము ఇచ్చింది ఎక్కడ మర్చిపోవచ్చు. లేదంటే మీరు చెప్పినట్టు ఐడెంటిటీ కార్డ్ లేకపోవచ్చు. సో, దానికి ఆహ్, ఆహ్, వాళ్ళు ఇప్పుడు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వాళ్ళనుకోండి. పర్చేసింగ్ ఇది ఉంటుంది కదండీ. క్రెడిట్ కార్డ్ లేదా ఏదో ఒకటి ట్రాన్సాక్షన్ ఉంటుంది కదా! ఆ ట్రాన్సాక్షన్ చూపిస్తే దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఆన్‌లైన్. డోనర్స్‌కి because we know them very closely, we work them very closely, we have all their information prior. ఒకవేళ వాళ్ళు మర్చిపోయి వచ్చినా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. Our committee members by face everyone, most 80% people we know on them. So by face because last time ఈ Seattle అనే ఇక్కడ బోర్డ్ మీటింగ్ అయింది. బోర్డ్ మీటింగ్ all of the BODs majority of the donors came. సో ఒకవేళ డోనర్ ఎవరైనా అట్లా మర్చిపోయే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలంటే డెఫినిట్‌గా వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ చూపించాలి. సో వాళ్ళంతా ప్రిపేర్డ్ గానే వస్తారు. డోనర్స్‌కి మాకు ప్రాబ్లమ్ లేదు. ఒకవేళ ఉన్నా వి విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. వి విల్ నాట్ క్వెషన్ దెమ్. వి విల్ టేక్ ఇనఫ్ గుడ్ కేర్. అండ్ మా బ్యాకప్ మెకానిజం ఏంటంటే సపోజ్ ఒక ప్రశాంత గారు మీరే డోనర్ అనుకోండి. సో మీరు వస్తున్నారంటే మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. సో యూ డోంట్ నీడ్ టు షో ఎనీథింగ్. వి నో మీరు ఫ్లైట్ టైమ్ దగ్గర నుంచి మీరు చెక్ ఇన్ అయ్యే హోటల్ రూమ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వి ప్రొవైడ్. సో వి నో ఆల్ యువర్ డీటెయిల్స్. మాకు ప్రాబ్లమ్ అంతా ఎక్కడ వస్తదంటే అండి నాన్ డోనర్స్ అంటే అక్రాస్ కమ్యూనిటీ నుంచి మనకు తెలియని వాళ్ళు చాలా మంది రిజిస్టర్ చేసుకుంటారు. వాళ్ళ వెరిఫికేషన్ దగ్గర మేము కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది మాకు. దానికి మేము చెప్పినట్టుగా ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోతే ఇఫ్ యూ కెన్ షో పర్చేసింగ్ ట్రాన్సాక్షన్ ఐడీ చూపిస్తే వి విల్ అకామిడేట్ అండి. ఎవరైనా ఒకవేళ మర్చిపోయినా ఎవరైనా టికెట్ పోగొట్టుకున్నా కేస్ బై కేసు దెన్ అండ్ దేర్ వి విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అండ్ విల్ ట్రై టు అకామిడేట్ అండి. సో వి హావ్ మీన్స్ అండ్ వేస్ టు గెట్ ద ప్రాబ్లమ్ సాల్వ్ దేర్. రైట్. సో మీరు బ్యాంక్వెట్ నైట్ తోటి పెడుతున్నారు. మేము విన్నాం ఇది చాలా లావిష్‌గా ఉంటుందనేసి. అసలు ఈ బ్యాంక్వెట్ నైట్‌కి ఎవరు అలౌడ్ అండి? యాహ్! మనకి 3 రోజుల కన్వెన్షన్‌లో 24వ తారీఖు శుక్రవారము విచ్ ఈస్ ద బ్యాంక్వెట్ నైట్ అండి. సో అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. 25థ్, 26థ్ సాటర్‌డే, సండే ఫుల్ హంగామా జరుగుతుంది. సో బ్యాంక్వెట్ నైట్ ఎందుకంటే అండి దట్ ఈస్ ఓన్లీ అలౌడ్ ఫర్ డోనర్స్ అండి. నేను మీకు పదే చాలా సార్లు చెప్పాను. డోనర్స్ లేనిది ఎలాంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నడవదు. కమ్యూనిటీ సర్వీస్ చేయలేము. అలాంటి డోనర్స్‌ని మన గురించి వాళ్ళ డాలర్స్ చెవిలోంచో లేకపోతే వాళ్ళ సర్వీస్ ఓరియంటేషన్ పెట్టినప్పుడు వాళ్ళని గౌరవించుకోవడం అనేది మన బాధ్యత అండి. సో బ్యాంక్వెట్ నైట్ ఈస్ ఓన్లీ టు మన హాస్పిటాలిటీ చూపించుకోవడానికి మనం గౌరవ అతిథి మర్యాదలు చేయడానికి డోనార్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంక్వెట్ నైట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ లావిష్ అండ్ వెరీ వెరీ పాష్. Only to treat the donors who are our financial muscle. It is a respect towards them to bring the community together. మేము అలాంటి వాళ్ళము మేమంతా శ్రమ పెడతాము, మైండ్ పెడతాము. We will work to make it happen. But to make that happen, everything depends on dollars. So that comes from them. We have to respect them. సూపర్. Yeah. That is మరి respect. రైట్‌లీ సెడ్ శివ గారు. అయితే మీరు 40 డిఫరెంట్ కమిటీస్‌తో వర్క్ చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో ఈ కోఆర్డినేషన్ అంతా ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎ స్మూత్ సెయిలింగ్. ఎన్నో ఇబ్బందులొచ్చుంటాయి మీకు. మీ బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటివి? ఇప్పుడు అది అడిగితే మేము కొట్టుకున్నామండి, తిట్టుకున్నాము, అలిగాము ఒకళ్ళ మీద ఒకళ్ళు. సో ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ అయిపోయినాయండి మాకు. ఎందుకంటే అందరూ ఫ్రెండ్సే. మిగతా కమిటీ చైర్స్ అందరూ నా ఫ్రెండ్స్. నేను వాళ్ళకి ఫ్రెండ్‌ని. సో మాకు బేసిక్‌గా 40 కమిటీస్ డివైడ్ అయినాయండి. ఈచ్ కమిటీ దే ఆర్ పుట్టింగ్ దేర్ బ్లడ్ అండ్ స్వెట్ ఫర్ లాస్ట్ 3 months కంటిన్యూస్‌లీ. వాళ్ళకి ఒక పక్కన ఆఫీస్ వర్క్ ఉంటది. ఒక పక్కన ఫ్యామిలీ చూసుకోవాలి. ఈ పక్కన ఇది చేయాలి. టూ మచ్ స్ట్రగుల్ అయ్యాం అందరం. బట్ ఫర్ ద కామన్ కాజ్ అండ్ గుడ్ కాజ్. సో మాకు వచ్చిన ఛాలెంజ్‌లు ఏముంటాయంటే అండి బేసిక్‌గా రిజిస్ట్రేషన్ అనేసరికి 40 టీముల్లో ఔట్ ఆఫ్ 40, 35 టీమ్స్‌తో మాకు డిపెండెన్సీ ఉంది. మాకు వాళ్ళ మీద డిపెండెన్సీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ వాళ్ళు ఏమంటారండి? సో హౌ మెనీ రిజిస్ట్రేషన్స్ కేమ్? హౌ మచ్ ఫుడ్ వి నీడ్ టు ఆర్డర్? వాట్ ఆర్ ద లాజిస్టిక్స్ దట్ వి నీడ్ టు టేక్ కేర్? వాళ్ళకి మీరు నెంబర్ ఇవ్వాలి. సో వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి. ఏ కేటగిరీకి ఏ ఫుడ్ ఇవ్వాలి? వివిఐపీలు ఎంతమంది రిజిస్టర్ అయ్యారు? విఐపీలు ఎంతమంది రిజిస్టర్ అయ్యారు? నాన్ విఐపీలు ఎంతమంది ఉన్నారు? రిజర్వ్డ్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు? ఈ డీటెయిల్స్ మొత్తం మ్యాథమెటిక్ అంతా చేసి వాళ్ళకి ఇస్తే దే అరేంజ్ ద లాజిస్టిక్స్ ఫర్ ఫుడ్. సిమిలర్లీ ట్రాన్స్పోర్టేషన్ కి ఎంతమంది వస్తున్నారు, ఎన్ని కార్లు అరేంజ్ చేయాలి మనం ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళని పికప్ చేసుకోవడానికి, డ్రాప్ చేయడానికి, ఆ ఇన్ఫర్మేషన్ మా నుంచి వెళ్తుంది. సో ప్రోగ్రామ్ అండ్ ఈవెంట్స్ ఎవరు గెస్ట్లు వస్తున్నారు, ఎవరు స్పీకర్స్, ఎంత కావాలని ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వాలి. అట్లానే
కల్చరల్ టీమ్ మీకు ఇందాక చెప్పాను కదండి, కల్చరల్ టీము డూయింగ్ ఆసమ్ జాబ్. సియాటిల్ ఇన్ అండ్ అరౌండ్ లో ఉన్న అన్ని ఎస్టీమ్డ్ డాన్స్ స్కూల్ నుంచి పెర్ఫార్మెన్స్ తీసుకొని మంచి పెర్ఫార్మెన్స్ జామ్ ప్యాక్ చేశారు. వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఎంట్రీ ఏంటి, వాళ్ళకి ఫుడ్ కావాలంటే ఏ కూపన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మా నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళ నుంచి మాకు వస్తుంది. అట్లా ప్రతి కమిటీతోనే మాకు డిపెండెన్సీ ఉందండి. ఈ డిపెండెన్సీని సాల్వ్ చేసుకునే క్రమంలో ఛాలెంజెస్ చాలా వచ్చినాయండి. ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూకి ముందు నేను ఇంటర్వ్యూకి నడుచుకుంటూ వస్తున్న క్రమంలో నేను వచ్చే ముందు ఒక నెంబర్ చేంజ్ అయిందండి. విఐపిలో కొంతమందిని అకామిడేట్ చేయాలి. ఒక రిక్వెస్ట్ కేమ్ ఫ్రమ్ ఫుడ్ టీమ్, హే వీళ్ళకి చేయాలి, మనం ఎట్లా అరేంజ్ చేయాలి, ఎక్కడ ప్లేసింగ్ చేయాలనేది. బ్రేకింగ్ హెడ్ మధ్యలో ఇంటర్వ్యూకి వచ్చాను. అగైన్ ఐ నీడ్ టు సాల్వ్. వచ్చే ముందు వాళ్ళతో నాకు ఆర్గ్యుమెంట్ అయిందండి. కానీ వీ హ్యావ్ టు ఇన్ ఎ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ వీ హ్యావ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్ టు ఎన్ష్యూర్ దట్ వీఆర్ వర్కింగ్ ఫర్ ఎ కామన్ గోల్. సో ఛాలెంజెస్ ఉన్నాయండి, చాలా ఇలా నేను చెప్పిన విధంగా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఎవ్రీ టైం ఛాలెంజ్ వస్తుంది. దెన్ అండ్ దేర్ వీఆర్ మేకింగ్ ఇట్ క్లియర్ అండ్ గోయింగ్ అహెడ్ అండి. సో ఫార్ దేవుడి దయ వల్ల అంతా హ్యాపీగా జరిగింది ఇప్పటి వరకు. ఇంకొక 1 day 2 days ఉంది. సో విల్ బ్లాస్ట్. మాకు అందిన వార్త జెన్ఏఐ సపోర్ట్ కూడా తీసుకున్నారని విన్నాము. అంటే ఒక టెక్ హబ్బే క్రియేట్ చేశారు టీటీఏ ఆర్గనైజేషన్ లో అని కూడా విన్నాం మేము. ఎగ్జాక్ట్లీ అండి. బీయింగ్ ఏ టెక్కీస్ ఇక్కడ మా కమిటీలో చాలా మంది అందరూ సాఫ్ట్వేర్ లో ఉండడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్ మాకు. ఇప్పుడు మీకు చెప్పాను డోనర్స్ వస్తున్నారు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు వస్తారు. సో వాళ్ళకి పర్సనలైజ్ చేసాము. మేము ఒక బాట్ రాసాము అనమాట. మా ఐటీ ఇన్ఫ్రా టీమ్ ఒక బాట్ రాసి వాళ్ళకి పర్సనలైజ్ మెసేజ్ సేయింగ్ దట్ హే యు ఆర్ రీచింగ్ సో అండ్ సో, యువర్ కాంటాక్ట్ పర్సన్ ఇస్ దిస్ అండ్ యువర్ రూమ్ ఇస్ దిస్, వీ విల్ బి దేర్ హియర్, దిస్ ఇస్ యువర్ రిజిస్ట్రేషన్ ప్యాకెట్, యూ కెన్ కలెక్ట్ ఫ్రమ్ దిస్ హాస్పిటాలిటీ రూమ్. ఎవ్రీథింగ్ every 2 days once we are sending that messages. అది ఆటోమేటిక్ బటన్. సపోజ్ కన్వెన్షన్కి వచ్చారు, మీరు కొత్తగా వచ్చారు, మీకు కన్వెన్షన్ హాల్ ఏ ఫ్లోర్ లో ఏం జరుగుతుందో మీకు తెలియదు. మాకు బాట్ ఇచ్చాము, మీకు యాప్. అందులో మీరు క్వశ్చన్ చేస్తే బాట్ విల్ టెల్ యూ, hey I need water bottles, where can I get? I'm 6th floor. It will tell which location you need to go and grab the water. సో ఎందుకంటే కన్వెన్షన్ హ్యూజ్ కన్వెన్షన్ హాల్, ఇట్స్ మేజ్ కైండ్ ఆఫ్ థింగ్, చాలా పెద్ద కన్వెన్షన్ హాల్. సో ఇలాంటి డిజిటలైజేషన్ చేస్తే పీపుల్ కి ఈజీగా ఉంటుంది అన్న క్రమంలో అట్లానే మా రిజిస్ట్రేషన్ కి మీకు సింపుల్ గా చెప్తాను, నవ్వుతారు మీరు. ఒక కేటగిరీలో ఒక 1000 పేర్లు ఉన్నాయండి. మేము 1000 పేర్లు లేబుల్స్ చేయాలంటే అది ఎక్సెల్ లోనో దేంట్లోనో ఉంది. పీపుల్ ఆర్ థింకింగ్ హౌ టు కాపీ పేస్ట్ దిస్ టైం కదా అని. ఒక ఇంజనీర్ ఈ జస్ట్ రోట్ జెన్ఐ and created and gave the input as Excel. It came labels within 5 minutes. Otherwise, it would have taken 10 hours, 30 hours. సో దాన్ని అట్లా ప్రతి ఎక్కడైతే ఆటోమేట్ చేయగలమో అన్ని ఆటోమేట్ చేసామండి. చక్కగా లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నిటిని మీ టీటీఏ వారు బాగా ఉపయోగించుకుంటున్నారు. థ్యాంక్స్ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అయితే శివ గారు, మరి విజిటర్స్ అటెండీస్ అందరూ ఈ టీటీఏ కన్వెన్షన్ అటెండ్ అయిన తర్వాత ఎటువంటి మెమరీస్ తో బ్యాక్ వెళ్తారని మీరు బల్లగుద్ది చెప్తారు? డెఫినెట్ గా చెప్పగలండి. ఎందుకంటే ఈ కన్వెన్షన్ వల్ల బెనిఫిట్స్ డెఫినెట్ గా ఉన్నాయండి. ఏ విధంగా ఉన్నాయని నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కన్వెన్షన్ కి మా ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు ఫార్మసీ ఇండస్ట్రీ టైకాన్ అండి ఆయన. సో we should feel proud as a Telugu community. He's one of the billionaire from our Telugu community. So he has a humongous experience in pharma industry. If any of your friends, family who are studying in pharma industry, you can directly interact with him. Atlane we are getting Cheese Reddy garu. You might have heard his name itself became as Cheese Reddy because he created the patent for cheese fermentation. He is coming. He was another billionaire. So whoever is in the chemistry industry, you can talk to him. If you have ideas, share with him. Atlane political forum nunchi chestunnaranడి. If anyone is political interested, they can interact with them directly. అదే మనం ఒక ఎమ్మెల్యే ఎంపీని ఇండియాలో కలవాలంటే 1 month 2 months వెయిట్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్ గా దే ఆర్ కమింగ్ అండ్ సిట్టింగ్ ఇన్ నెక్స్ట్ అవర్స్. యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్. యూ హ్యావ్ ఎనీథింగ్, యూ కెన్ టాక్ టు దెమ్. అట్లానే మ్యాట్రిమోనీ మీకు చెప్పాను, పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం, రండి రిసీవ్ చేసుకోండి, సంబంధాలు చూసుకోండి, హ్యాపీగా లైఫ్ చేయండి. అట్లానే ఎంటర్టైన్మెంట్, కల్చరల్ తమన్ షో అండి. తమన్ షో ఇస్ ఎ గ్రాండ్ ఫినాలే ఫర్ ఇట్ గో ఫర్ 3 hours. ఇట్స్ ఎ హ్యూజ్ బ్యాంగ్. సో కల్చరల్ లో అలా తమందే కాకుండా మిగతా అన్ని కార్యక్రమాలు, అలాగే సెలబ్రిటీస్ వస్తున్నారు. మీకు నచ్చిన సెలబ్రిటీస్ శ్రీలీల గారు కానీ, జొన్నలగడ్డ గారు కానీ, మెహరీన్ గారు కానీ, శ్రీకాంత్ గారు కానీ, అన్నిటికన్నా మించి మీకు తెలిసిన మీ ఇండస్ట్రీ యాంకర్ కి
టైకాన్ లైక్ సుమా గారు వస్తున్నారు. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ ప్యాషనేట్ టువర్డ్స్ యాంకరింగ్, యూ కెన్ టాక్ టు హెర్ అండ్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ వాట్ కెన్ బి డన్. అలాగే బిజినెస్ ఫోరమ్స్ అండి, మల్టిపుల్ బిజినెస్ టైకన్స్ వస్తున్నారు, వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అయ్యి మీ ఐడియా షేర్ చేసుకోవచ్చు. బీయింగ్ ఎ టెక్ హబ్, ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఎనీ కన్వెన్షన్ ఒక సిఎక్స్ఓ ఫామ్ పెట్టామండి. అమెజాన్ నుంచి, మైక్రోసాఫ్ట్ నుంచి, గూగుల్ నుంచి, నాట్స్టామ్ నుంచి, అలా దిగ్గజాలైన ఐటీ కంపెనీ నుంచి సి లెవెల్లో ఉన్న సివిపీలు కానీ, సి లెవెల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్స్ తీసుకొస్తున్నాము. వాళ్ళతో టెక్ ఫోరం ఉంటుంది. ఇఫ్ యూఆర్ టెక్ సావీ అండ్ ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు పుట్ సమ్ స్టార్ట్అప్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ఇంటరాక్ట్ విత్ దెమ్ అండ్ గ్రో యువర్ నెట్వర్క్, టాక్ టు దెమ్. మీరు ఆ పర్సనల్ నెంబర్ షేర్ చేసుకోవచ్చు. మీరు అంత నెట్వర్కింగ్ ఫెసిలిటీ ఉందన్నమాట. అలాంటి అవకాశం ఐ డోంట్ థింక్ ఎనీ వన్ విల్ గెట్. If I want to go and talk to Microsoft corporate CVP in Microsoft, I have to wait for some days. But here we are giving that opportunity. If you have idea, come and talk. We are facilitating a platform. Use it. ఇంతకు మించి బెనిఫిట్ ఏముంటుందండి వాళ్ళకి? ఇన్ని రకాలుగా అలాగే చెప్పినట్టు స్పిరిచువల్ వాళ్ళకి భద్రాద్రి రాముడు, సో వాళ్ళకి అవకాశం. ఇట్లా అన్ని వాళ్ళ పిల్లలకి యూత్ ఫోరం ఉందండి, క్రూజ్ ఉంది. 16 to 30 దేర్ ఈస్ ఎ క్రూజ్ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ ఫర్ యూత్. వాళ్ళందరినీ క్రూజ్ లో తీసుకెళ్లి వందే మాత్రం శ్రీనివాస్ గారితో మ్యూజికల్ నైట్ ఆ రోజు క్రూజ్ లో. సో ఫర్ యూత్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ మిడిల్ స్కూల్ అండ్ హై స్కూల్ పీపుల్ కి చెన్నై మీద వీ హ్యావ్ కండక్టెడ్ ఎ కాంటెస్ట్ అండి. ఐడియాస్ తీసుకొని బెస్ట్ ఐడియాకి విన్నర్ అనౌన్స్ చేసాం. వాళ్ళతో మీరు పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు పిల్లలు ఇంట్రెస్ట్ గా ఉంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు ఏం చేశారు, ఎట్లా చేశారు, ఎక్కడ ప్రాక్టీస్, ఇట్లాంటి నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయండి. సో అంతకు మించి బెనిఫిట్ ఏముంటుంది చెప్పండి? కన్వెన్షన్కి వచ్చి ఇన్ని బెనిఫిట్స్ పొంది వాళ్ళంతా హ్యాపీగా బ్యాక్ వెళ్ళి వాళ్ళు చెప్పుకోవాలి మళ్ళీ మళ్ళీ అనేది మా తాపత్రయం. అందువల్ల అన్ని ఈవెంట్స్, అన్ని జనరేషన్ ప్యాక్ చేసి 2 days యూ వాంట్ టు ఎంటర్టైన్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా షోకి వచ్చి ఎన్నో విషయాలు మీరు షేర్ చేసుకున్నారు. చూస్తున్నారు కదా వ్యూయర్స్, టీటీఏ కన్వెన్షన్తో పాటు సియాటిల్ అందాలను కూడా దర్శించే అరుదైన అవకాశం మన తెలుగు వారికి కలిసి వస్తుంది. మరికెందుకు ఆలస్యం, చలో సియాటిల్, సీ యూ అట్ టీటీఏ కన్వెన్షన్ ఆన్ May 24, 25, 26. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ హోస్ట్ ప్రశాంత.